హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవర్ ట్రావెల్ స్టోరీ. సో మేము ఈరోజు వచ్చేసి శ్రీలంకలోని మెరీస్ అనే ప్లేస్లో ఉన్నాము. సో మేమైతే హోటల్కి వచ్చేసాము. సో ఈ హోటల్ నేమ్ వచ్చేసి మ్యారియట్ రిసార్ట్ అనమాట. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ మాత్రం. ఏం చేస్తున్నారు వీళ్ళు? సో మేము హోటల్కి రాగానే ఇక్కడ వెల్కమింగ్ చేశారనమాట. సో డ్యాన్స్తో నేనైతే ఇంకా నవ్వుతూనే ఉన్నాను అనమాట. సో వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటే అండ్ తర్వాత వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు. సో వెల్కమ్ డ్రింక్స్ అయితే సీరియస్లీ బాగానే ఉంది. అండ్ ఇది వచ్చేసి లాబీ అనమాట. సో ఇక్కడ ఒక కెఫే కూడా ఉంటుంది. సో అక్కడ బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, కాఫీ అండ్ పేస్ట్రీస్ అండ్ కేక్స్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ స్టెప్స్ దిగి ముందుకు వెళ్తే రైట్ సైడ్లో స్విమ్మింగ్ పూల్స్ 2 ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్లో 2 ఉంటాయి. సో కిడ్స్కి అండ్ అడల్ట్స్కి. ఇంకా స్టెప్స్ నుంచి కిందికి వెళ్ళగానే రైట్ సైడ్లో కొంచెం ఇవన్నీ ఆడుకోవడానికి ఉన్నాయి. అలాగే ఇంకా కొంచెం ఇట్లా ముందుకు వెళ్ళగానే ఇక్కడ సైడ్ స్విమ్మింగ్ పూల్ అనమాట ఇది. సో ఇక్కడ 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి రైట్ సైడ్లో అండ్ లెఫ్ట్లో 2 ఉన్నాయి, కిడ్స్కి అండ్ అడల్ట్స్కి 2 పక్క పక్కన. అండ్ ఇది వచ్చేసి స్ట్రైట్ కనబడుతుంది కదా, అది డైనింగ్ అక్కడే ఉంటుంది. అండ్ ఇది చూడండి రూమ్. సో రూమ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ సీరియస్లీ లుక్ అట్ దట్ వ్యూ. ఓ మై గాడ్, ఇట్స్ బ్యూటిఫుల్. సో చాలా వర్త్, చాలా చాలా బాగుంది. అండ్ రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. సో ఎవ్రీథింగ్ రూమ్లో చాలా క్లీన్గా ఉంది అండ్ సూపర్. అండ్ గ్లాస్ నుంచి ఇంత బాగా క్లారిటీ కనబడుతుంది కదా, చాలా బాగుంది రూమ్ అయితే. ఐఎమ్ సో మచ్ సాటిస్ఫైడ్. అండ్ చూడండి ఇప్పుడు వ్యూ చాలా బాగుంటుంది. అండ్ బాల్కనీ కూడా వీడియోలో అలా కనబడుతుంది, బట్ పెద్దగానే ఉంది. చాలా బాగుంది కదా. సో ఇక్కడ వచ్చేసి మేము 2 nights స్టే చేసాము. సో మెరీసాలో ఇది వచ్చేసి ప్లేస్ అండ్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి 2 days కదా. సో 2 daysలో ఒక నైట్ ఈ రూమ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇలా స్లైడింగ్ ఉంది డోర్, సో వాష్రూమ్కి. అండ్ వాష్రూమ్ కూడా అన్నీ చాలా క్లీన్గా ఉన్నాయి, కొంచెం కూడా డస్ట్ లేకుండా. సో సూపర్గా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ వాష్రూమ్కి చాలా క్లీన్గా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ మెయిన్ లేడీస్ చూసేది వాష్రూమే. సో నీట్గా ఉందా లేదా అని. సో దట్ ఐఎమ్ సో మచ్ సాటిస్ఫైడ్ అనమాట. అలాగే ఈ హోటల్లో వచ్చేసి డైలీ 1 కాంప్లిమెంటరీ ఉంటుంది, లైక్ జుంబా క్లాస్ అండ్ యోగా సెషన్ అండ్ ఫుడ్, అంటే కాక్టైల్ ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ ఫుడ్ ఏదైనా డిష్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ హోటల్లో డైలీ ఒక కాంప్లిమెంటరీ ఇస్తారు. సో అది కూడా కొంచెం బాగుంటుంది. కొంచెం వెళ్ళి ఒక యాక్టివిటీ లాగా అలా ఇచ్చారనమాట. సో అది బాగుంది. అలాగే ఈ వాష్రూమ్కి ఇలా ఒక డోర్ ఇచ్చారనమాట, స్లైడింగ్ది. అండ్ రూమ్ వాష్రూమ్ అయితే చాలా క్లీన్ అండ్ చాలా బాగుంది. అసలు డర్టీ లేకుండా, అంటే కొంచెం కూడా డస్ట్ లేకుండా ఉండింది. సో ఇది సో మచ్ సాటిస్ఫైడ్ అనమాట. సో చాలా చాలా సాటిస్ఫైడ్. సో ఆబ్వియస్లీ లేడీస్కి ఫస్ట్ కావాల్సింది వాష్రూమే. అండ్ ఇక్కడ ఉంది కదా, సో మేము 2 nights ఉన్నాము ఇక్కడ. సో ఫస్ట్ డే వచ్చేసి ఈ రూమ్లో ఉన్నాము, సెకండ్ డే వచ్చేసి వేరేది. సో అది కొంచెం బిగ్ రూమ్. అండ్ అలాగే 2 beds ఉంటాయి. 2 beds అంటే ఇక్కడ ఉంది కదా బెడ్, అలాంటివే ఇంకొకటి ఉంటుందన్నమాట. ఒకటి ఏంటంటే శ్రీలంక చీప్ అంటాం కదా, సో దట్ అస్సలు చీపే కాదు శ్రీలంక. అండ్ ఈ రూమ్కి అయితే ఇంకా మేము యూరోప్లో ఎంతైతే స్టేకి ఎంతైతే పే చేసామో ఎగ్జాక్ట్లీ అంతే అమౌంట్ ఇక్కడ ఉంది. అండ్ టూ మచ్ ఎక్స్పెన్సివ్. అండ్ అన్నీ నీట్గా ఉన్నాయి. సో రూమ్ కూడా అంతా బాగుంది కాబట్టి ఓకే. అండ్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్తో సో మాకు కొంచెం ఎక్స్పెన్సివ్ కొంచెం ఎక్కువ పడింది, అంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది రూమ్కి అని అనుకున్నాము. బట్ ఇంకా వేరే రూమ్స్ అన్నీ అంత అనిపించలేదు. బట్ ఇక్కడ 2 nights స్టే చేసాము. బట్ అదొక్కటే, బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ ఇక్కడ వచ్చేసి కింద అనమాట. సో స్విమ్మింగ్ పూల్స్ ఇక్కడ 2 ఉన్నాయి కదా. సో ఇవి అడల్ట్స్కి 2 అండ్ అటు సైడ్ ఉంటుంది ఇంకొకటి. సో అక్కడ వచ్చేసి కిడ్స్కి సపరేట్గా ఉంది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి అక్కడ సైడ్ వచ్చేసి డైనింగ్ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్కి అక్కడే తినచ్చు. అలాగే మనకి లంచ్ టైంలో మనకి రూమ్కి కూడా సర్వ్ చేస్తారు. బట్ ఫుడ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ఇది వచ్చి
ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. సో ఇక్కడ కూడా కొంచెం కూర్చోవచ్చు, చిల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఇది ముందుకు వెళ్ళగానే బీచ్. సో బీచ్లో మొత్తం ఎప్పుడు మనుషులు జనాలు ఫుల్గా రష్గా ఉన్నారు. అండ్ వాటర్ కూడా క్లీన్గా ఉంది. సో కొంచెం గోవాలో ఉన్నట్లు కాకుండా క్లీన్ వాటర్ ఉన్నాయి. సో అది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది బ్రేక్ఫాస్ట్ టైంలో నేను చిన్న క్లిప్స్ తీసుకున్నాను ఓన్లీ. అండ్ చాలా పెద్దగా ఉంది డైనింగ్. సో మనం తినడానికి చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా అంటే చాలా. అండ్ ఫుడ్ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉంటుంది. సో మేము డిన్నర్ కూడా ఇక్కడే చేసాము. అంటే బయట తినకుండా ఉన్న 2 days డిన్నర్ కూడా ఇక్కడే మాట్లాడుకున్నాం అనమాట. అండ్ నాకు ఈ స్వీట్స్లో వచ్చేసి చాలా డిఫరెంట్ స్వీట్స్, లైక్ ఆల్మోస్ట్ 15-20 వెరైటీస్ ఉన్నాయి. చాలా బాగుండింది ఫుడ్. అండ్ ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్గా టెర్రస్ పైన. సో చూడండి ఇది ఎంత బాగుందో. అసలు అది వెళ్ళట్లేదు, దగ్గరికి వెళ్ళినా కూడా అది ఎగిరిపోవట్లేదు. బాగా అనిపించింది. సో కొన్ని పిక్స్ తీసుకున్నాను. అండ్ ఇది పైనుంచి వ్యూ చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో సూపర్గా ఉండింది. చూడండి అసలు మీకు జనాలు కనబడుతున్నారా? అసలు చూడండి అక్కడ ఏదో ఏదో ఒక చిన్న కనబడుతున్నారు కదా, కానీ ఎంతమంది ఉన్నారంటే చాలామంది ఉన్నారు. సో బ్యూటిఫుల్గా ఉండింది లొకేషన్. సో ఇక్కడ వచ్చేసి రోడ్ ఉంటుంది కదా, రోడ్కి అవతల సైడ్ వచ్చేసి మొత్తం ఇల్లులు అన్నీ ఉంటాయి గ్రీనరీతో. అండ్ ఇటు వచ్చేసి మొత్తం బీచ్ ఉంటుంది. సో చాలా బాగుండింది. సో మా వాడికి కూడా చాలా బాగా నచ్చింది. సో చాలా పెద్దగా ఉంది ఇది మొత్తం. ఇది బీచ్ మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో దీనికి దగ్గరలోనే సీక్రెట్ బీచ్ ఉంటుంది. సో చాలా బీచెస్ దగ్గరలోనే ఉంటాయి. అండ్ మేము నెక్స్ట్ డే వేల్ వాచింగ్కి వెళ్ళాలి. అలాగే చూడండి ఈవినింగ్ టైంలో ఓ మై గాడ్ సూపర్ అంటే సూపర్ ఉండింది. ఈ క్లైమేట్ అయితే వావ్ చాలా బాగుండింది. అండ్ నైట్ టైంలో రూమ్లో, అండ్ మా ఆయన వీక్ డేస్ కదా, సో మేము వీకెండ్స్లో రాకుండా వీక్ డేస్లో వచ్చాము. సో అందుకని చెప్పి కొంచెం వర్క్ ఉండింది, వర్క్ చేసుకుంటున్నాడు పాపం. అండ్ రూమ్ అయితే నైట్ టైంలో సూపర్ రొమాంటిక్గా ఉండింది, కామ్ ఉండింది, చాలా పీస్ఫుల్గా ఉండింది. సో మేమైతే ఉన్న 2 days చాలా చిల్గా హ్యాపీగా ఉన్నాము. మీరు ఒకవేళ మెరిసా వస్తే సో నేను ఇచ్చే బెస్ట్ హోటల్స్ నేమ్ ఒకటి అయాసా శాండ్స్, ఇంకా మ్యారియట్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి 2. అండ్ మా ఆయన వర్క్ చేసుకుంటున్నాడు. అండ్ రూమ్ అయితే నైట్ టైంలో చాలా ఆ వేవ్ సౌండ్ అండ్ రూమ్ కామ్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, చాలా రొమాంటిక్గా కూడా ఉండింది. అండ్ ఇదనమాట. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.